అది సైకిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అలా వెళ్తున్నాం మనం ముందుకి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అంటే హాల్లో నుంచి కిచెన్లోకి వెళ్తాం. చలో స్టార్ట్ అయిదాం. ముందుకైతే వెళ్దాం, అలా తిరిగేసి వద్దాము మొత్తము. రైట్, అది చూస్తున్నారు కదా, అసలు నైట్ టైం కూడా వ్యూ అయితే నైట్ టైం అయితే అదిరిపోయింది. లైటింగ్ ఇది సొంకలో పెట్టుకుని వెళ్ళాలంటే ఇలా, కానీ చాలా బరువు ఉంది. 20 కేజీలు ఉంది బాబాయ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెనడా కుర్రాళ్ళు. ఈరోజు ఈ వీడియోలో మనం నేను ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి కొన్నాను. సో ఇక్కడ చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. ఇక్కడ ఆల్రెడీ నేను వర్క్ పర్మిట్ లోకి వచ్చాను కదా, సో అందుకని బస్ ట్రాన్సిట్ ఉండదు మనకి. యూజువల్ గా ఇన్ని రోజులు నేనైతే సైకిల్ మీద వెళ్ళాను. సో బట్ ఇప్పుడైతే ఎలక్ట్రిక్ సైకిల్ కొన్నాను. అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను, వచ్చింది. సో దీని లోపలికి వెళ్ళి ఈ వీడియోలో దీన్ని అన్బాక్స్ చేద్దాము, అలాగే దీన్ని ఎట్లా యూజ్ చేయొచ్చో చూద్దాము. దీని అడ్వాంటేజెస్ ఏంటో కూడా చూద్దాం, బయట ఎలా తిరగచ్చు. అమ్మో చాలా బరువు ఉంది, 20 కేజెస్ పైనే ఉంది. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నార్మల్. నాకేం కనపట్టలేదు. అదనమాట, ఛార్జింగ్ ఇక్కడ పెట్టుకోవాలా. ఛార్జింగ్ దీనికి ఇప్పుడు అడాప్టర్ ఇచ్చి మొత్తానికి అది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కొన్నాము. ఇది ఇలా ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ అనమాట. ఇప్పుడు మనం ప్రెజెంట్ అయిపోయింది కాబట్టి ఛార్జింగ్ తీసేసి ఎలా స్టార్ట్ అయితే చూద్దాము. పవర్ బటన్ ఇచ్చారు చూసారా, ఇక్కడ లైక్ టీవీ రిమోట్ లాగా పవర్ బటన్ ఉంది. పవర్ బటన్ నొక్కితే ఆన్ అవుతుంది అనమాట. సో ఇది ఎస్ మోడ్, అంటే రెగ్యులర్ స్పీడ్, నార్మల్ స్పీడ్ 13 km/h వెళ్తుంది. ఛార్జింగ్ చూసారు కదా, ఇప్పుడు దాకా ఛార్జింగ్ పెట్టాం కదా, 3 పాయింట్ ఛార్జింగ్ అయితే ఎక్కింది. ఒకసారి వన్స్ ఇది ఫుల్ ఛార్జ్ అయితే కనుక 40 km వస్తుంది. ప్రెజెంట్ అయితే ఇది మనకి సరిపోతుంది. దీంతోనే మనం బయటికి వెళ్దాము. ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఈ బటన్ నొక్కితే చూసారా, లైటింగ్స్ చూసారా, కింద లైటింగ్స్, ఫ్రంట్ ఫ్లాష్ అదిరిపోయింది అసలు. డిస్కో లైట్ లాగా అంత. నైట్ టైం అనమాట, నైట్ టైం బయటికి వెళ్తే ఈ లైట్స్ ఆన్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈవెన్ మన కార్స్ ఏమైనా వచ్చినా కూడా మనకేం కాకుండా మనల్ని రికగ్నైజ్ చేస్తారు అనమాట వెహికల్స్. ఇంకా డబుల్ ప్రెస్ చేస్తేనేమో స్పీడ్ అనమాట. ఇది స్పీడ్ వచ్చేసరికి ఇది ఇంకా ఎక్కువ వెళ్తుంది. ఇది యాక్చువల్లీ 34 km వరకు వెళ్తుంది. ఇక్కడ స్పీడ్ బటన్ అనమాట, ఇది మూవ్ చేస్తే మనకు అర్థమవుతుంది ఎంత స్పీడ్ వెళ్తున్నాము ఏంటనేది. అలా కాకుండా ఇంకా 3 times అనమాట. 3 times ప్రెస్ చేస్తే క్రూజ్ కంట్రోల్ ఉంది దీంట్లో. ఒక స్పీడ్ని లిమిట్ పెట్టేసి అదే స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. మనము ఇది యాక్సిలేటర్, దీనికి ఇది ప్రెస్ చేస్తే మూమెంట్ ఇచ్చి యాక్సిలేటర్ ఇస్తే ముందుకు వెళ్తుంది. ఇదేమో జస్ట్ ఇది బ్రేక్ అనమాట, యాక్సిలేటర్ని తగ్గిస్తుంది. లైట్స్ ఆఫ్ చేద్దాము. సో బెల్ చూసారా, బెల్ అయితే భలే ఉంది. బెల్ ఎలక్ట్రిక్ బండి కాబట్టి ఏమన్నా బెల్ ఏమన్నా వస్తుందేమో అనుకున్నా కానీ రాలేదు బెల్ అయితే. దీన్ని ఇలా మన ఇంట్లో రెగ్యులర్ సైకిల్ లాగే ఉంది బెల్ అయితే. సో అదనమాట సంగతి. ఛార్జింగ్ అయితే పెట్టాము. సో ఇప్పుడు అలా బయటికి వెళ్దాము. బయటికి వెళ్ళేసి మన రోజు తిరిగే చూద్దాం.
చంకలో పెట్టుకొని వెళ్ళాలంటే ఇలా, కానీ చాలా బరువు ఉంది. 20 కేజీలు ఉంది బాబోయ్. అది సైకిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అలా వెళ్తున్నాం మనం ముందుకి. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాం అంటే హాల్లో నుంచి కిచెన్ లోకి వెళ్తున్నాం. ఓ అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఇది చాలా ఫాస్ట్ వెళ్తుంది. ఇది 19 km/h. ఇంట్లో కాదు కానీ దీన్ని బయటికి వెళ్దాం, బయటికి తీసుకొని. అమ్మో ఇప్పుడు కొంచెం ఉంటే కిచెన్ లోకి అలా వెళ్ళిపోయామండి. బేసిక్ అయితే నేను రోజు సైకిల్ యూజ్ చేస్తాను. మీరు చూడొచ్చు అక్కడ నా సైకిల్ ఉంది, అదనమాట నా సైకిల్. సో సైకిల్ ఇక్కడ వదిలేస్తున్నాను ప్రెసెంట్. ఓన్లీ టెంపరేచర్ చాలా తక్కువ ఉంది కాబట్టి బయట నా గ్లౌజ్, అలాగే సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి హెల్మెట్ కూడా, ఈ రెండు తీసుకొని ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం. ఇదనమాట. ఇది ఆన్ అయింది కదా. ఎస్ మోడ్ అంటే సూపర్ స్పీడ్ మోడ్లో ఉంది. దీని మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. నైస్ అనమాట. ఎందుకంటే దీని కాస్ట్ ఎంత చెప్పలేదు కదా. ఇది $550 అనమాట. $550 అంటే కొంచెం ఎక్కువే ఇండియన్ అమౌంట్లో. బట్ ఏంటంటే చిన్న చిన్న షార్ట్ డిస్టెన్సెస్కి మనం డైలీ ఊబర్ బుక్ చేసాం అనుకోండి, డైలీ ఒక $10 అవుతుంది. డైలీ $10 వేసుకున్నా ఒక మంత్లీ $300 సేవ్ చేసినట్టే. అదేదో ఇక్కడ ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇక్కడ ఓన్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు $500 దీనికి పెట్టాను కాబట్టి ఇది కొన్నాళ్ళు యూజ్ చేయొచ్చు. అట్లీస్ట్ మినిమం ఒక 2-3 years యూజ్ చేసినా సో బెటరే ఉంటుంది. సో దీనివల్ల ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది వేసుకొని గ్రోసరీ స్టోర్లో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట షాపింగ్కి. అన్ని చూపిస్తాను మీకు ఇంకా రాను ముందు ఈ వీడియోతోనే, దీంతోనే అన్ని వీడియోలు తీద్దాం కాబట్టి మీకు ముందు తెలుసు. బెల్ చూసారా? ఇది ఎలక్ట్రిక్ సైకిల్ కాబట్టి ఏదైనా బెల్ ఇస్తాడేమో అనుకున్నా, అంబులెన్స్ లాగా పోలీస్ సైన్ లాగా వై అని మోగిద్దామో అనుకున్నా. కానీ అంత సీన్ లేదు. రెగ్యులర్ బెల్ ఇచ్చాడు. దీన్ని ఇట్లా మనం ముందుకి వెనక్కి వాడించుకుంటూ ఉండాలి. బెల్ ఒకటే అంత ఎఫెక్టివ్గా లేదు, ఒకటే డిసప్పాయింట్ అనిపించింది నాకు దీని మీద. చలో స్టార్ట్ అయిదాం, ముందుకైతే వెళ్దాం, అలా తిరిగేసి వద్దాము మొత్తము. ఇదే మేము ఉండే ఏరియా. భలే ఉంది కదా, అంతా లోకాలిటీ అంతా. అసలు ఎవరు ఉండరు అనమాట. మోస్ట్ ఆఫ్ ద ఇక్కడ కెనడియన్స్ ఎక్కువ ఉన్నారు. ఎవరికి వాళ్ళ పనులు చూసుకుని వాళ్ళు అలా ఇంట్లో ఉండిపోతారు. ఎవ్వరు ఇంట్లో లేరనమాట. చూస్తుంటే మాకు ఇండియాలో మా వీధే గుర్తుంది, మా స్ట్రీటే గుర్తొస్తుంది. మాకు కూడా ఇంతే సేమ్. ఆపోజిట్ ఇల్లు ఉంటాయి, మధ్యలో రోడ్డు ఉంటుంది, అందరూ పిల్లలందరూ అలా ఆడుకుంటూ ఉంటాము. అది చూస్తున్నారు కదా, అసలు నైట్ టైం కూడా వ్యూ అయితే నైట్ టైం అయితే అదిరిపోయింది. లైటింగ్ ఇది క్రేజీ అనమాట. రాత్రి మొత్తం చాలా వర్త్. సూపర్ ఉంది, సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాము. నైట్ టైం కూడా ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. ఓకే మరి అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, మళ్ళీ కలుద్దాము. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కెనడా కుర్రాళ్ళు.